క్రూరబుద్ధులైన వారు సంహారక కార్యాలలో పరాకు లేకుండా లక్క ఇంట్లో పాండవులు నిద్రిస్తున్న సమయంలో ఆ భవనానికి భయంకరంగా నిప్పు పెట్టారు. పండితులు మెచ్చుకునే రాజసూయ యజ్ఞానంతరం చేసే అవబృధ స్నానంతో పవిత్రమైన ద్రౌపదీదేవి సుందర కేశపాశాన్ని పట్టి చాలా నీచంగా ద్యూతసభలోకి ఆమెను ఈడ్చుకుని వచ్చారు. ఆ రీతిగా కౌరవులు తమ పుట్టిననాటి నుండి పాండవులకు అపకారం చేయకుండా ఒక్కరోజు కూడా లేరు. గ్రుడ్డిరాజు తన కొడుకులను దుష్కార్యాలు చేయవద్దని చెప్పేవాడు కాదు. తరువాత కౌరవులు దుర్మార్గ ప్రవృత్తితో కపటద్యూతం పెట్టి పాండవులను ఓడించి అడవులకు పంపారు. అక్కడ పాండవులు ప్రతిజ్ఞను అరణ్యవాసంతో అజ్ఞాతవాసంతో తీర్చి తిరిగి వచ్చారు. తమ రాజ్యభాగం పంచి ఇమ్మంటే ఇవ్వలేదు. అలా ఉండగా సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు మాధవుండు సేవక నవకల్పకంబు భగవంతుడనంతుడనంత శక్తి నందకధరుడబ్జలోచనుడు ధర్మతనూభవుచే నియుక్తుడై అకుటిల భక్తి యోగమహితాత్మకుడై ధృతరాష్ట్రుపాలికిన్ సమస్త సృష్టిని అదుపులో పెట్టేవాడు, అందరికీ శరణందదగినవాడు, సేవించేవారికి కల్పవృక్షము, ఐశ్వర్యాదులైన 6 గుణాలు కలవాడు, అంతం లేనివాడు, అనంత శక్తి గలవాడు, నందకమనే ఖడ్గం ధరించేవాడు, పద్మనయనుడు, యదువంశీయుడు అయిన కృష్ణుడు కల్లా కపటం లేని భక్తియోగంతో పూజ్యుడు కావటం వల్ల ధర్మరాజు దూతగా పంపగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. జై శ్రీకృష్ణ.